శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో ఆనందమయాధికరణం అని చూసుకుంటూ ఉన్నాము. ఈ అధికరణంలో మనం ముఖ్యంగా అనలైజ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఆనందమయం అన్నది పరబ్రహ్మమేనా, ఎందుకు, ఏమి అని చూస్తున్నాము. ముఖ్యంగా తైత్తిరీయోపనిషత్తును పెట్టుకుని అందులో ఉన్న మంత్రాలతో దాన్ని అసెస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పోయిన వారం కొంతవరకు మనం చేసింది ఏంటి అంటే, ఈ తైత్తిరీయోపనిషత్తునే పెట్టుకుని మళ్ళీ ఈ తైత్తిరీయోపనిషత్తులో చాలా దూరము ఏమేమి ఉంటాయి అని, అది శిరస్సు, ఇది పక్షము, ఇది దక్షిణ పక్షం, ఇది ఉత్తర పక్షం అని చెప్తూ, అదిగో దానికి అదే శరీరం అని చెప్తూ, మళ్ళీ ఇంకొక విషయాన్ని పట్టుకుని మళ్ళీ అదిగో ఈ పురుషుడు ఇట్లా ఉంటాడు, శిరస్సు ఇట్లా ఉంటుంది, దక్షిణ పక్షం ఉత్తర పక్షం అనుకుంటూ, ఆకాశమే ఆత్మ అంటూ ఇట్లాంటివన్నీ చెప్తూ వస్తూ ఉంటుంది. మనము మన ఈశావాస్యోపనిషత్తు పూర్తి కాగానే ఈ తైత్తిరీయోపనిషత్తుని మళ్ళీ పూర్తిగా మొదటి నుంచి చదువుకుందాము. కానీ విషయం ఏంటంటే, ఇందులో విజ్ఞానమయము, ఆనందమయము అని చెప్తూ వస్తూ ఉంటుంది. అన్నమయ కోశం దగ్గర నుంచి మొదలుపెట్టి కోశాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇందులో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇదిగో కాబట్టి అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అయిన తర్వాత ఆనందమయము అని ఒకటి ఉంటుంది. అది ఆత్మ. అన్యః అంతరః ఆత్మ ఆనందమయః. దానికి మళ్ళీ శిరస్సు ఉంటుంది, దక్షిణ పక్షం ఉంటుంది, ఉత్తర పక్షమైన మొదలైన అవయవాలు ఉంటాయి, దానికి శరీరాలు ఉంటాయి అని చెప్తూ వస్తూ ఉంటాయి ఈ అనువాకాలన్నీ. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్న ఈ ఆనందమయ అని ఏదున్నదో ఇదేనా మన పరబ్రహ్మము కాదా? ఇదేనా మన పరబ్రహ్మము కాదా? ఎందుకు అంటే, ఇప్పుడు అంతకన్నా ముందు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అని చెప్పి అదే మూసలో పోసినట్టు అదే ప్రవాహంలో దీన్ని కూడా తీసుకెళ్లి పడేసేసరికి ఈ ఆనందమయం అన్నది బ్రహ్మమేనా కాదా అన్న క్వశ్చన్ వచ్చింది. దాని గురించి మనము క్రిటికల్ గా అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోయిన వారం ఏం చూసుకున్నామంటే, ఇదిగో ఈ అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అని మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచే దాన్ని దాటిన తర్వాత అంతకన్నా లోపల ఆనందమయం అని ఉంటుంది అని చెప్పుకున్నాక, ఇక్కడ మనకు ఉన్న సంశయము, అనుమానం ఏంటంటే, ఇదేనా అది? ఈ ఆనందమయ శబ్దంతో చెప్పబడుతున్నది పరబ్రహ్మమేనా, లేదా ఇంకేమైనా వేరేది ఉన్నదా? దేని గురించి ఇక్కడ ప్రకృతం ప్రస్తావిస్తూ ఉన్నది మన ఉపనిషత్తు అని మనము చూసుకోవాల్సి వస్తుంది. దానికి ముందు మనం ఆలోచించుకున్న జవాబు ఏంటంటే, ఒకవేళ ఇక్కడ చెప్తున్నది వేరే బ్రహ్మమో ఏమో, బ్రహ్మ కాకుండా ఆనందమయమని చెప్తున్నది బ్రహ్మ కాదో ఏమో అని ముందు అక్కడి నుంచి అయితే అనలైజ్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలతో కలుపుకుని అదే దారిలో చివరికి వాటన్నిటికీ లోపల ఆనందమయం అని ఉన్నది అని చెప్పిన దాంట్లో చెప్తూ ఉన్న ఈ ఆనందమయం అన్నది పరబ్రహ్మము కాదేమో, అది కాకుండా ఇంకా వేరే విషయం దేని గురించి అయినా చెప్తున్నదేమో అని ముందు ఆలోచించుకుందాము. ముందు దీని గురించి చూసుకొని అవునో కాదో అని తర్వాత మళ్ళీ చూసుకుందాము. ఎందుకు వేరేది అయిండొచ్చు అంటే, అన్నమయము మొదలైన అముఖ్యమైన ఆత్మల ప్రవాహంతోటే దీన్ని కూడా కలిపి అందులోనే పడేయడం వల్ల, ఒకటే దారిలో అదే గ్రూప్‌లో దీన్ని కూడా పడేయడం వల్ల ప్రాబబ్లీ ఇది కూడా అముఖ్యమైన ఆత్మ అయిండొచ్చు అని ముందు ఆలోచించుకొని చూద్దాము ఏం జరుగుతుందో అని మొదలుపెట్టాము. మరి అట్లా అయితే
అన్నింటికన్నా లోపల ఉన్నది అని చెప్తూ ఉన్నది కదా! వీటన్నిటికన్నా అన్యః అంతరః ఆత్మ అని చెప్తూ ఉన్నది గదా! అన్నిటికన్నా లోపల ఉన్నది గాబట్టి, ఆనందమయము అన్నప్పుడు పరబ్రహ్మమే అయిండొచ్చు కదా! ముఖ్య ఆత్మగా దాన్ని తీసుకోవచ్చేమో గౌణాత్మగా కాకుండా, అముఖ్య ఆత్మగా కాకుండా, అనాత్మగా కాకుండా, దాన్ని ముఖ్య ఆత్మగానే తీసుకోవచ్చో ఏమో! పోనీ ఇట్లా ఇంకొకసారి ఆలోచించి చూద్దాము అని దాని గురించి మనము ఆలోచించుకున్నాం పోయిన వారము. ఎందుకు దాన్ని ముఖ్య ఆత్మ అనుకోవడం కష్టమంటే కొన్ని కారణాలున్నాయి. ఒకటేంటంటే శరీరమున్నది అని చెప్తూ ఉన్నది. శరీరమున్నది, దానికి అవయవాలున్నాయి, దానికి ప్రియము, అప్రియము మొదలైన విషయాలున్నాయి అంటే, ఈ 3 కారణాలకి అది పరబ్రహ్మం ఎట్లా అవుతుంది? పరబ్రహ్మము ఒక్కటి అది అఖండము. దానికి అవయవాలుండే అవకాశం లేదు. పరబ్రహ్మము నిరాకారము. దానికి శరీరం ఉండే అవకాశం లేదు. పరబ్రహ్మము సమము. దానికి ప్రియాప్రియాలన్న ద్వంద్వాలుండే అవకాశం లేదు. అది అద్వితీయము, అద్వయము. ఈ కారణానికే కాదో ఏమో ఆనందమయః అని చెప్తూ ఉన్నది పరబ్రహ్మము కాదో ఏమో. అక్కడ తస్య ప్రియమేవ శిరః, తస్య ప్రియమేవ శిరః, మోదః దక్షిణః పక్షః, ప్రమోదః ఉత్తరః పక్షః అని ఇవన్నీ చెప్తూ ఉండడం వల్ల పైగా శారీరత్వం దానికి శరీరాలుంటాయి. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ అని చెప్తూ ఉండడం వల్ల పైగా దాని పూర్వస్య అంతకన్నా ముందున్నది దీనికి శరీరము, ఇది దాని శారీరి అని చెప్తూ ఉండడం వల్ల. పూర్వస్య విజ్ఞానమయస్య ఏషః ఏవ శారీరః ఆత్మ యః ఏష ఆనందమయః ఇత్యర్థః. ఈ కారణాలకి పైగా ప్రియాప్రియాలు ఉన్నాయి అంటే సశరీరమైన దానికే ఉండాలి. శరీరంతో ఉంటే ప్రియాప్రియాలుంటాయి. ఇప్పుడు ప్రియాప్రియాలు అని శరీరాలు అన్నీ ఉన్నాయి అంటే అది నిరాకారమైన, నిర్గుణమైన బ్రహ్మతత్వం ఎట్లా అవుతుంది? కాబట్టి కాదో ఏమో! ఇన్ని కారణాలకి ఇక్కడ అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అని చెప్తున్న గ్రూప్‌లో ఉన్న ఆనందమయము కాదో ఏమో! కానీ మళ్ళా మన ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ సూత్రము ఆనందమయః అభ్యాసాత్ అంటుంది. అన్ని చోట్ల ఆనందమయం అని చెప్పడం వల్ల అదే పరబ్రహ్మం అని సూత్రం చెప్తుంది. కాబట్టి మనకి క్వెషన్స్ ఉన్నాయి. అదేనో కాదో అన్న క్వెషన్ వచ్చినప్పుడు అవునేమో అనుకోవడానికేమో కాదు అని చూపించే 3 కారణాలు. దానికి శరీరం ఉన్నది, అవయవాలున్నాయి, ప్రియాప్రియాలని గుణాలున్నాయి కాబట్టి కాదు అని తెలుస్తున్నది. అవునేమో అనుకోవడానికి కష్టంగున్నది. అముఖ్యమైంది అందామా అంటే అముఖ్య ఆత్మ కాదు. ఇది ముఖ్య ఆత్మ. ఆనందమయం అంటే పరబ్రహ్మమే అని మన సూత్రం చెప్తున్నది. ఇప్పుడు ఈ కాంప్లికేషన్‌ని మనము రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నేదో విధంగా రికన్సైల్ చేసుకోవాలి. దాన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలని ఇక్కడ చూద్దాము. కాబట్టి 2 ప్రశ్నలు మనకు. అది ముఖ్య ఆత్మ అనుకుందామంటేనేమో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శరీరము, అవయవాలు, గుణాలు ఉన్నాయి. అముఖ్య ఆత్మ అనుకుందామంటే సూత్రంలో అభ్యాసం వల్ల అదే పనిగా చెప్తూ ఉండడం వల్ల ప్రతి చోట పరబ్రహ్మం గురించి చెప్పినప్పుడు ఆనందమయుడని చెప్పడం వల్ల, ఆనందో బ్రహ్మ అని చెప్పడం వల్ల మనం తప్పనిసరిగా దాన్ని ముఖ్య బ్రహ్మ అని తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడేం చేద్దాము అని ఆలోచించుకుంటున్నాము. అనాలిసిస్ ఎట్లా చేయాలి అని చూపిస్తూ ఉన్నారు గురువుగారు. చూసుకుంటూ వెళ్దాము. కుతః ఇప్పుడు మరేం చేద్దాం మనము? ఇప్పుడేం చేద్దాము? ఎందుకు తెలుస్తుంది మనకు ఆనందమయం అంటే పరబ్రహ్మమే అని, పరాత్మ అని, అదే అయి ఉంటుంది అని ఎందుకనుకోవాలి అంటే, అభ్యాసం అన్న మాట ఉంది కదా! మాటిమాటికి మన వేదము తైత్రీయోపనిషత్తు అదే పనిగా అదే మాట చెప్తుంది మాట మార్చకుండా. అదేమంటుంది పరస్మిన్నేవ హి ఆత్మని ఆనంద శబ్దః బహుకృత్వః అభ్యస్యతే. పరస్మిన్ ఆత్మని పరాత్మను పట్టుకుని దాని గురించే మాటికి ఆనంద శబ్దాన్ని బహుకృత్వ ఎన్నో సార్లు అభ్యాసంలాగా అదే పనిగా వాడుతూ ఉంటుంది.
పరాత్మ గురించి చెప్పాల్సొచ్చినప్పుడల్లా ఆనంద శబ్దాన్ని వాడుతుంది. ఆనంద శబ్దం ఎప్పుడు వాడినా పరాత్మ గురించే చెప్తుంది. అదే పనిగా చెప్తుంటుంది. ఆనందమయం అని ప్రస్తుత్యా ప్రస్తావిస్తూ ఇక్కడ మన తైత్తిరీయోపనిషత్తులోనే రసో వై సహ ఇతి తస్య ఏవ రసత్వం ఉక్త్వా ఉచ్యతే. రసో వై సహ అది రసమై ఉన్నది. రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఈ రసాన్ని ఎవరు పొందుతాడో వాడు ఆ రసాన్ని పొంది ఆనందమై ఉంటాడు. ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నవాడు ఆనందాన్ని పొందినవాడై ఉంటాడు అని. పైగా కహ హి ఏవ అన్యాత్ కహ ప్రాణ్యాత్ యదేషః ఆకాశః ఆనందః న స్యాత్ ఏషః హి ఏవ ఆనందయాతి. ఏదైతే ఏషః ఆకాశః ఈ ఆకాశము అన్నింటికీ అవకాశము ఈ ప్రకాశ తత్వమై ఏదున్నదో అది ఆనందమై ఉన్నది. ఇది కాక ఈ ఆకాశం లేకపోతే కహ అన్యాత్ వేరేదేమున్నది? కహ వేరే దాని వల్ల ఎవడికి ప్రాణాలు నిలబడి ఉంటాయి? ఈ ఆకాశము అంటే ఆనందము లేకపోతే ఎవడికి ప్రాణాలు నిలబడి ఉంటాయి? కాబట్టి ఏషః హి ఏవ ఆనందయాతి. అందుకనే ఇదే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని మళ్ళీ మన తైత్తిరీయోపనిషత్తే చెప్తున్నది. ఎంతో కొంత ఆనందము లేకపోతే మనుషులు బ్రతికుండరు. ప్రాణాలుండాలి మనుషుల కంటే ఎంతో కొంత దేని గురించో దాని గురించి ఆనందం అయితే ఉంటూ ఉండాలి. ఆనందం వాడికి అసలు దేని గురించి ఆనందం లేకపోతే, దేని గురించి వాడికి నిజంగా ఆనందమే లేకపోతే వాడు ఇంక బ్రతికుండడం ఎందుకనుకొని వాడు చనిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాణాలు నిలబడి ఉంటాయి ఎందుకంటే ఎంతో కొంత దేని గురించో దాని గురించి సంతోషిస్తూ ఉంటారు మనుషులు, ఆనందిస్తూ ఉంటారు. దేనికో దానికి మోదం కలుగుతూ ఉండాలి. ఎంతో కొంత ఉండాలి. అది లేకపోతే ప్రాణాలతో ఉండలేరు మనుషులు ఎవరైనా సరే. ఎవరైనా ఎప్పుడు చూసినా ఎన్నో దుఃఖాలతోటి ఉన్నట్టు, ఏడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా గూడా, ఆ ఏడుపులోనే వాడికి ఆనందం ఉంటుంది. ఆ రకమైన ఆనందమైనా సరే ఏదో రకమైన ఆనందము మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు సాత్వికానందమో, రాజసికానందమో, తామసికానందమో సుఖమని పిలుస్తారు. అది ఏదో ఒకటి ఎంతో కొంత ఎవడికైనా ఉంటేనే వాడు బతికుండేది. కాబట్టి ఆ ఆనందాన్ని ఇచ్చేదేదున్నదో అని చెప్తూ సా ఏష ఆనందస్య మీమాంసా భవతి. దాని గురించే ఆ ఆనందం అనేదున్నదో దాని గురించే ఇదిగో మీమాంస. ఎంతో మంది చర్చలన్నీ చేశారు. ఎంతో డిస్కషన్స్ చేశారు. ఎంతో ఆలోచించారు. ఆలోచించవలసి వస్తుంది అసలు ఆనందం అంటే ఏంటని తెలియాలి. చాలా ఆనందంగా ఉంది అంటే ఉంటే ఉంటుందా? అంటే ఏంటో తెలియాలి ముందు గదా దాని గురించి. అందుకనే అసలు ఎంతో మంది దాని గురించి డిస్కషన్స్ చేస్తారు. పైగా మన ఉపనిషత్తులు గూడా చేస్తాయి. మన తైత్తిరీయ ఉపనిషత్తులో బ్రహ్మానందవల్లి అని ఒక సెక్షన్ పెట్టి మొత్తం ఆ ప్రకరణం నిండా అదే పనిగా ఆనందం అంటే ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మన తైత్తిరీయోపనిషత్తు మనకు. ఆనందం అర్థం గావాలి. మామూలు మనుష్యానందం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అర్థం గావాలి. చివరికి ఆ బ్రహ్మమే ఆనందం అని తెలియాలి. అంత దూరం వెళ్ళాలి. అందుకోసం అది చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ మీమాంసలో ఆ చర్చల్లో ఏం తెలుసుకున్నారంటే, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఈ ఆనందమయము అదే ఆత్మ, అదే ఆనందాన్ని పొందినవాడు దాన్ని అతిక్రమించి సమ్యక్‌గా దాటిపోతాడో, దాటుతున్నాడో అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తున్నది. ఈ ఆనందమయాన్ని, ఈ ఆత్మను దాటుతున్నాడు అని. ఎందుకు? దాన్ని దాటితేనే అదై ఉంటారు ఎవరైనా సరే. బ్రహ్మానందం దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అదే అయి ఉన్నామని తెలియాలి. కాబట్టి దాన్ని దాటితేనే అది తెలుస్తుంది. ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేతి కుతశ్చన. ఆనందం ఏం ఆనందం? మామూలు ఆనందం గాదు. బ్రహ్మణః ఆనందం, బ్రహ్మానందం. ఎవరికైతే తెలుస్తుందో ఆ విద్వాన్, అటువంటి జ్ఞాని, బ్రహ్మానందాన్ని తెలుసుకున్న జ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఎవరున్నాడో వాడు కుతశ్చన ఇంక దేని నుంచి న బిభేతి భయపడడు. ఇంక దేనికి భయపడ్డు వాడు.
బ్రహ్మానందాన్ని తెలుసుకున్నవాడు ఇంక దేనికి భయపడడు అని చెప్తూ ఉంటుంది మన తైత్తిరీయోపనిషత్తు. ఆనందః బ్రహ్మ ఇతి వ్యజానాత్. ఇంక ఈ రకంగా చెప్పి చివరికి మనవాడు ఎవరు మన శిష్యుడు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు గురువుగారు అయిన వరుణుల వారి దగ్గర నుంచి విషయాన్ని తెలుసుకుని, చివరికి దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు అని మనకు మళ్ళీ ఇక్కడ మన భృగువు వారునికి వాళ్ళ నాన్నగారి దగ్గర, వరుణుల వారి దగ్గర ఈ విషయాన్ని తెలుసుకుని, చివరికి ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు. వ్యజానాత్. అన్నం బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆనందం బ్రహ్మ వరకు ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఆనందః బ్రహ్మ ఇతి వ్యజానాత్ అని మన ఉపనిషత్తు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నది. శృత్యంతరే ఇంకొక ఉపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్తూ ఉంటున్నది. ఆ విజ్ఞానమే, ఆ ఆనందమే పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మణి ఏవ ఆనంద శబ్ద దృష్ట. కాబట్టి ఎక్కడ చూసినా ఆనంద శబ్దానికి అర్థము బ్రహ్మమే అయి ఉన్నది. పరబ్రహ్మాన్ని సూచించేందుకే ఆనందమన్న శబ్దాన్ని వాడుతూ ఉంటారు. ఏవం ఆనంద శబ్దస్య బహుకృత్వః బ్రహ్మణి అభ్యాసాత్ ఆనందమయ ఆత్మ బ్రహ్మ ఇది గమ్యతే. ఏవం కాబట్టి ఆనంద శబ్దాన్ని బహుమార్లు ఎన్నోసార్లు చెప్తూ ఉంటుంది మన ఉపనిషత్. ఎన్నో చోట్ల చెప్తూ ఉంటుంది. ఎక్కడ చెప్పినా బ్రహ్మణి, బ్రహ్మం గురించే అభ్యాసాత్ అదే పనిగా మాటి మాటికి ఆనందమయమైన ఆత్మ బ్రహ్మ అని చెప్తూ ఉండడం వల్ల, ఆనందమయం అంటే బ్రహ్మ లేదా ఆత్మ లేదా పరాత్మ, పరబ్రహ్మం అని మనం తెలుసుకోవాలి. అట్లా తెలుస్తుంది మనకి. ఎక్కడ చెప్పినా సరే ఆనందం అనగానే బ్రహ్మ అనే చెప్తూ ఉన్నది కాబట్టి, ఆనందమే బ్రహ్మం అని చెప్తూ ఉన్నది కాబట్టి, ఆనందమే బ్రహ్మం అని చెప్తూ ఉన్నది కాబట్టి, ఎన్ని చోట్లైనా అది అదే చెప్తూ ఉన్నది కాబట్టి, ఆనందం అన్నప్పుడు బ్రహ్మ గురించే చెప్తున్నదని మనం అర్థం చేసుకోవాలి. ఏదో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం చెప్పినట్టు ఆనందమయ కోసం అంటే అదేదో వేరే విషయం కాదు. పరబ్రహ్మ గురించే, పరాత్మ గురించే చెప్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మళ్ళీ మనకు ఒక ప్రాబ్లమ్ ఉన్నది కదా! 2 క్వెషన్స్ ఉన్నాయి మనకు. అందులో ముఖ్య ఆత్మే అయ్యుండొచ్చు అనుకుంటే, మరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! వాటి గురించి ఏంటో చూద్దాము. యత్తు ఉక్తం అన్నమయాది అముఖ్యాత్మ ప్రవాహ పతితత్వాత్ ఆనందమయస్యాపి అముఖ్యత్వం ఇతి న అసౌ దోషః. మనమేమనుకున్నాము, అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం అన్న అముఖ్యమైన ఆత్మల ప్రవాహంలో తీసుకెళ్లి దీన్ని పడేయడం వల్ల ఆనందమయము కూడా అపి అముఖ్యాత్మ అయిండొచ్చు గదా అని అనుకోవడం గురించి చూద్దాము. దీన్ని గూడా తీసుకెళ్ళి, ఆనందమయాన్ని గూడా తీసుకెళ్ళి ఆ అముఖ్యమైన గ్రూప్‌లో పడేసినంత మాత్రాన ఇది అముఖ్యమైపోవలసిన అవసరం లేదు. అసౌ నా దోషః. అందులో తప్పేం లేదు. పెట్టొచ్చు అందులో తీసుకెళ్ళి. చాలా అముఖ్యమైన వస్తువుల మధ్యలో ఒక ముఖ్యమైన వస్తువును పెట్టుకోవచ్చు, తప్పేముంది? దానివల్ల దోషమేం లేదు. ఆ గ్రూప్‌లో పెట్టినంత మాత్రాన ఆ గ్రూప్‌లో ఉన్నవన్నీ తక్కువ రకము, అముఖ్యము, అప్రధానము అని ఎట్లా చెప్తాము? అందులో ఒక్కటి ప్రధానము, అందులో ఒక్కటి ముఖ్యము అయిండొచ్చు కదా! ఇక్కడ అట్లనే చూద్దాం ఆలోచించి. ఆనందమయస్య సర్వాంతరత్వాత్. ఆనందమయము అన్నింటికి లోపల ఉన్నది. ముందు అన్నమయ కోశము స్థూల శరీరం ఉంటుంది. అన్నంతో తయారయ్యే దేహం ఒకటి. రక్తం, మాంసము వీటితోటి తయారైన స్థూల దేహము. అది అన్నమయ కోశము. దాని లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణాలతో నడుస్తూ ఉన్న దేహము. ఈ స్థూల దేహానికి, అన్నమయ కోశానికి జరామరణాలుంటాయి. ముసలితనాలు, చనిపోవడము ఈ స్థూల దేహానికి మాత్రమే ఉంటాయి. ఆ లోపల ఉన్న ప్రాణమయ కోశానికి ఆకలి, దప్పిక ఉంటాయి. ఆకలి, దప్పికలు ప్రాణం ఉంటేనే అవుంటాయి. లేకపోతే ప్రాణం లేని ఉత్త దేహం ఉంటే దానికి ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ తర్వాత దాని వెనకాల ఉన్న మనోమయ కోశానికి సుఖ దుఃఖాలన్నవుంటాయి. ఆ వెనకాల ఉన్న విజ్ఞానమయ కోశానికి శోకమోహాలనేవో ఉంటాయి.
అయితే వాటన్నిటికి లోపల ఆనందమయమని ఉంటుంది గదా! అన్నిటికి లోపల ఉన్నది. అది ముఖ్యం ఏవ హి ఆత్మానం ఉపదిదిక్షు శాస్త్రం లోకబుద్ధిం అనుసరత్ అన్నమయం శరీరం అనాత్మానం అత్యంత మూఢానాం ఆత్మత్వేన ప్రసిద్ధం అనూద్య మూషానిషిక్త ధృత తామ్రాది ప్రతిమావత్ తతః అనంతరం ఇతి ఏవం పూర్వేణ సమానం ఉత్తరం అనాత్మానం ఆత్మ ఇతి గ్రాహయత్. ముఖ్యమైన ఆత్మనే చెప్పాలిప్పుడు. మన వేదము ఈ మొత్తము ఉపనిషత్తంతా పెట్టుకొని కూర్చున్నదెందుకు? ఇన్ని ప్రకరణాల్లో ముఖ్యంగా బ్రహ్మానంద వల్లి అని పెట్టుకొని కూర్చున్నదెందుకు? ముఖ్య ఆత్మ గురించి చెప్పడం కోసమే. దాన్ని ఉపదేశం చేయాలన్న ఇచ్ఛతోటే, కోరికతోటే మన శాస్త్రం, మన వేదము. అయితే కానీ వెంటనే ముఖ్య ఆత్మ గురించి చెప్తే వెంటనే పట్టుకోవడానికి బుద్ధికి అంత శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఆ స్థూల దేహాన్ని చూస్తుంటుంది. బుద్ధి ఆ స్థూల దేహాన్ని చూసుకుని అర్థం చేసుకోగలదు. కళ్ళకు కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి అర్థం చేసుకోగలదు. కాబట్టి ఆ లోక బుద్ధిని అనుసరిస్తూ, లోక బుద్ధి అనుసారంగా దాని బుద్ధికి ఎట్లా అర్థమైతుందో ముందు ఆ విధంగా చెప్పాలి గాబట్టి, అన్నమయం అన్న శరీరం, అనాత్మ శరీరం పట్టుకొని కూర్చుంటుంది. ఫస్ట్ ఇది చూపిస్తుంది. ఇది చూసావా అని చూపిస్తుంది. అన్నమయం అన్న ఈ అనాత్మ శరీరాన్ని చూపించి, ఎవరికి అత్యంత మూఢానాం, అత్యంత మూర్ఖులు, ఇంక వాళ్ళకి ఇంకేది అర్థం గాదు. ఓన్లీ స్థూల దేహం మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. రూపం తెలుస్తుంది. అదుంటే వాళ్ళున్నారు, అది లేకపోతే వాళ్ళు లేరు అనుకుని దాంతోటే మొత్తం ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అటువంటి అత్యంత మూర్ఖులెవరున్నారో అటువంటి వాళ్ళకంటే మూఢులు అంటే అసలు ఏమీ జ్ఞానం లేని వాళ్ళకి, పూర్తిగా అజ్ఞానులకి కూడా చెప్పవలసి ఉంటుంది గాబట్టి, ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టి బేసిక్ లెవెల్ నుంచి అన్నమయం లాంటి ఒక అనాత్మని చూపించి, ఆత్మత్వేన ఇదిగో ఇది చూడు అని ముందు దాన్ని పట్టిస్తుంది వాళ్ళకి. వాళ్ళ బుద్ధికి ఇది చూడు అని ముందు చూపిస్తుంది. ప్రసిద్ధంగా ఇదిగో చూసావా? ఇది దేహం చూసావా? అని చూపించి దాన్ని అనూద్య, వాడి బుద్ధిని అనుసరించి అది చెప్తూ ఉంటుంది ముందు. ఎట్లా ఆ తర్వాత ఒక మూసలో ఒక మోల్డ్ అంటాం గదా! ఆ మోల్డ్‌లో మనం ఏవైనా బొమ్మలు తయారు చేయడానికి ఏవైనా మెటల్స్‌ని బంగారాన్నో, రాగినో, వెండినో ఆ మూసలో పోస్తాము. కాల్చి ముందు దాన్ని, ఆ మెటల్‌ని కాల్చి ఆ ద్రవాన్ని ఆ మూసలో పోసిన తర్వాత కొంతసేపయినాక అది చల్లారితే ఇంకా అది ఆ రూపంలో ఉంటుంది. ఆ రకంగా మూసలో పోసి మూషానిషిక్తమైన ధృతము, కరిగించి పోసిన తామ్రము, ఏదో రాగి, దానితో రాగియో లేతే బంగారమో లేదో వెండో అట్లాంటి వాటితో ప్రతిమలు తయారు జేసినట్టు, ఈ మూసల్లో పోసి పైన ఒక బొమ్మ ఉంటుంది. ఏదో చైనీస్ బొమ్మలని చెప్తారు. చెక్కతో తయారు చేస్తారు. ఆ పైన తీసేస్తే లోపల ఇంకా అట్లాడితే ఇంకో బొమ్ముంటుంది. మళ్ళీ దాన్ని తీస్తే మళ్ళీ దాని లోపల అట్లాడితే ఇంకో బొమ్ముంటుంది. అట్లా ఆ విధంగా అనంతరం ఇంకా దాని లోపల, అనంతరం ఇంక దాని లోపల ఇతి ఏవం ఒక్కటి పైనుంచి తీస్తుంటే లోపలికి వెళ్తూ ఉంటే పూర్వేణ సమానం ఉత్తరం అనాత్మానం ఆత్మ ఇతి గ్రాహయత్. ముందా పైన బొమ్మను చూపించి, ఇదిగో ఇది చూసావా? అని, ఇది నువ్వే అని చెప్పి, ఆ పైన ఉన్న రూపాన్ని తీసి పక్కన పెట్టేసి, ఆ పైన బొమ్మని, లోపల ఉన్నదాన్ని చూపించి, ఇది చూసావా? ఇది కూడా నువ్వే అని చెప్పి, మళ్ళీ దాన్ని పైకి తీసి పక్కన పెట్టేసి, మళ్ళీ అందులోపల ఉన్నదాన్ని చూపించి, అట్లా చివరికి ముఖ్యాత్మ వీటన్నిటికన్నా లోపలుంటుంది. దాన్ని చూపించి, ఇదిగో ఇది నువ్వు అని చెప్పాలి. అట్లా చెప్పడం కోసము అన్నమయము అని మొదలుపెట్టి, ఇంక ఒక్కొక్కటి చెప్తూ చివరికి ఆనందమయం దాకా వెళ్ళి అక్కడ ఆగుతుంది మన వేదము. ప్రతిపత్తి సౌకర్యాపేక్షయా సర్వాంతరం ముఖ్యం ఆనందమయం ఆత్మానం ఉపదిదేశ ఇతి శ్లిష్టతరం. ఇట్లా చెప్పడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇది చూపించి, ఇది చూసావా అని, దాని తర్వాత లోపలున్నది ఇంకొకటి చూపించి, అది చూసావా అని, మళ్ళీ దాని లోపలున్నది ఇంకొకటి చూపించి, ఇది చూసావా అని, ఆ తర్వాత ఇంకొకటి లోపలున్నది చూపించి, ఇది చూసావా అని, ఈ రకంగా ఇందాక నేను చెప్పినట్టు.
ఈ స్థూల శరీరాన్ని చూసుకుంటే జరామరణాలు దానికే ఉంటాయి. ఒకవేళ ఆ శరీరము కోమాలో ఉన్నదనుకోండి. దాన్నట్లా పడుకోబెడితే దాంట్లో వచ్చే మార్పులు దాంట్లో వస్తూనే ఉంటాయి. పెద్ద ఏమి తేడా ఉండదు. దానికి మరణం వచ్చినప్పుడు అది చచ్చిపోతుంది. కోమాలో ఉన్నా గూడా శరీరానికి రెండే 2 లక్షణాలు. దానికి ముసలితనం వస్తుంది, చనిపోతుంది. ఆ రెండే ఉంటాయి దానికి. దాని లోపల ఇంకొకటుంటుంది. ప్రాణమయ కోశమని. దానికి ఆకలి, దప్పిక. ప్రాణం ఉంటేనే ఆకలేస్తుంది, దాహం వేస్తుందని తెలుస్తుంది. ప్రాణం లేకపోతే, ప్రాణం పనిచేయకపోతే కోమాలో అట్లా ఉన్నప్పుడు ప్రాణం ఓన్లీ శరీరం బ్రతికున్నదంతే. వాడిలో చలనం లేదు. ఆ ప్రాణశక్తి లేదు గాబట్టి, చైతన్యం లేదు గాబట్టి వాడికి తెలీదు ఆకలి, దప్పిక. ఆ లోపల ఉన్నది ఇంకా మనోమయము. మనోమయ కోశానికి సుఖము, దుఃఖము తెలుస్తుంటుంది. మనసు చచ్చిపోయిందండి, మనసు చాలా బాగుందండి అని మనసు గురించే చెప్తుంటారు. ఎప్పుడైతే మనసు పని చేయట్లేదో, మనసు పట్టించుకోదో అప్పుడు సుఖము, దుఃఖం పట్టించుకోదు అది. మనసు పట్టించుకుంటే సుఖమో, దుఃఖమో పట్టించుకుంటుంది. లేకపోతే అది పట్టించుకోదు. ఇంకా అది కూడా లేకపోతే వెనకాల బుద్ధి ఏదో శోకము, మోహం అనుకుంటే ఏంటో చేస్తుంటుంది. గుర్తుందండి, మర్చిపోయానండి అనుకుంటూ. అని ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాను నెమ్మదిగా మీలో ఉన్న పైన పొరలన్నింటిని ఒక్కొక్క దాన్ని వలిచేస్తూ ఉన్నాను. నేను చెప్తూ ఉన్నప్పుడు నా మాటల్ని పట్టుకుంటూ మీరు మీ శరీరాల్లోకి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. లోపలికి అంత దాకా వెళ్ళిన తర్వాత అదిగో శోకం, మోహం గూడా ఆ ద్వంద్వాలు గూడా పోయాయంటే నువ్వొక్కడివి ఆనందమయం మిగిలిపోయావు. ఆనందంగా నువ్వొక్కడివి ఉంటావు. ప్రశాంతంగా ఉంటావు. ఇవన్నీ పైనంతా ఏదో మరణాలు, ఆకలి, దప్పికలు, సుఖ దుఃఖాలు, శోకమోహాలు అన్నీ పోయిన తర్వాత ఇంకేమున్నాయి? నువ్వొక్కడివి ఉంటావు. అది నీ స్వరూపం, ఆనందం అని నేను చెప్పినప్పుడు మీరు వీటన్నిటికి లోపల ఉన్న మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో, అట్లా ఒక్కొక్కటి తొలగిస్తూ లోపల ఉన్న ఆత్మని చూపించడం కోసమే మన ఉపనిషత్తు అన్నమయ కోశం అన్నమయం అని స్టార్ట్ చేసింది. ఆ విధంగానే అది చెప్పడము శ్లిష్టతరము. అది యాక్చువల్‌గా అతికించినట్టుంటుంది. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి చూపిస్తూ, పక్కకు తొలగిస్తూ, చెప్తూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతే అతికించినట్టు బాగా బుద్ధికి అంటుకుంటుంది ఈ విషయము. అందుకోసమే మన వేదము అట్లా నేర్పిస్తూ ఉంటుంది. అందుకని ఆ గ్రూప్‌లో పెట్టాల్సొచ్చింది. ఆనందమయాన్ని గూడా తీసుకెళ్ళి, అన్నమయ్యాది గ్రూప్‌లో ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, ఆ అనాత్మలను ఒక్కొక్క దాన్ని తొలగిస్తూ, ఉన్నదాన్ని చూపించడం కోసమే అట్లా చేయాల్సొచ్చింది. ఇప్పుడు మన వేదం ఎట్లా దాన్ని చెప్తూ ఉన్నది అన్నది మనం ఇంకొక వేరే ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాము. యథా అరుంధతి నిదర్శనే బహ్వీషు అపి తారాసు అముఖ్యాసు అరుంధతీషు దర్శితాసు యా అంత్యా ప్రదర్శ్యతే సా ముఖ్యా ఇవ అరుంధతి భవతి ఏవమిహాపి ఆనందమయస్య సర్వాంతరత్వాత్ ముఖ్యం ఆత్మత్వం. యదా ఏ విధంగానైతే అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. అదేమో మిణుకు అనుకుంటూ వెంటనే చూస్తే కనిపించదు. ఎందుకు అంటే చాలా కారణాలు. ఒకటి అది మరీ సూక్ష్మంగా ఉంటుంది. రెండోది దాని పక్కన చాలా బ్రైట్‌గా వెలుగుతూ ఉన్న స్టార్స్ ఉంటాయి. పక్కన నక్షత్రాలేమో బాగా ప్రకాశంతో ఉంటాయి. ఇదేమో కొంచెం తక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ దీన్ని చూపించాలి. మరప్పుడు ఏం చెయ్యాలి అంటే బహ్వీషు తారాసు దాని చుట్టుపక్కల చాలా నక్షత్రాలుంటాయి. అవన్నీ అముఖ్యమైన తారలు. అవన్నీ నిజంగా అరుంధతి గాదు. అరుంధతి ఒకటున్నది దాన్ని పట్టించాలిప్పుడు వీడికి. వీడికి తెలియట్లేదు. మరి వీడికి చూపించాలి అక్కడుంది అంటే వాడికి కనిపించట్లేదంటున్నాడు. కాబట్టి ముందేం చేయాలంటే, ఆ పక్కనున్న అరుంధతి కాని నక్షత్రాలన్నింటిని రకరకాల వాటన్నిటిని చుట్టుపక్కల వాటన్నిటిని చూపిస్తూ, అవన్నీ అరుంధతిలాగా చెప్పి, చివరికి దేన్ని చూపించి అదిగో అది చూసావా? చూసాను అంటే అది గాదు పక్కది. ఆ పక్కన చూసావా? చూసాను అంటే అది కాదు. దాని పక్కన చూసావా? అని చూపించి చివరికి లాస్ట్‌కి దాని పక్కనోటి చాలా సన్నగా వెలుగుతుంది చూసావా? అంటే అన్నాడనుకోండి వాడు. అది అరుంధతి. అని దేన్ని ప్రదర్శిస్తారో అదే ముఖ్యమైన అరుంధతి అయి ఉంటుంది గదా! ఏవమేవ అట్లానే ఇహాపి ఈ విషయంలో గూడా ఆనందమయము సర్వాంతరత్వాత్ అన్నింటికి లోపల ఉంటుంది. ఈ అనాత్మలన్నింటిని చూపిస్తూ లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో మిగిలిపోయింది అది ఆనందము అది నువ్వు. అదే ముఖ్యాత్మ అది నీ స్వరూపం అని చెప్పాలి.
అట్లానే అది మన వేదం మనకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ గ్రూప్‌లోనే ఉన్నది గాబట్టి, అదే ప్రవాహంలో తీసుకెళ్ళి దీన్ని పడేశారు గాబట్టి, ఇది గూడా అముఖ్యాత్మేమో అనుకోవడానికి వీల్లేదు. ముఖ్యాత్మగానే పరిగణిద్దాము. యత్తు బ్రూషే ప్రియాదీనాం శిరస్వాది కల్పన అనుపపన్న ముఖ్యస్య ఆత్మనః ఇతి. ఇంకొక ప్రాబ్లమ్ ఉంది గదా మరి. అయితే అయ్యింది ముఖ్యమైందని చూపించడం కోసం అముఖ్యమైన వాటితో కలిపి ఉంచినా పర్వాలేదు గానీ, మరి దీనికి గూడా అముఖ్యమైన వాటికి చూపించినట్టే శరీరము, అవయవాలు, ప్రియాప్రియాలన్నీ చూపిస్తూ ఉన్నారు కదా! అది మళ్ళీ ఆ విషయం గూడా జెప్పావు గదా నువ్వు. ప్రియాప్రియాలన్నీ చూపించడం వల్ల, శిరస్సు మొదలైన అవయవాలు చూపించడం వల్ల, శరీరం ఉన్నది అని చెప్పడం వల్ల, ఇంక మరి దీన్ని ముఖ్యమైన ఆత్మ అని ఎట్లా అనుకుంటామో కష్టమవుతుంది గదా! అన్నప్పుడు దాని గురించి ఆలోచిద్దాం పట్టు. అతీత అనంతర ఉపాధి జనిత సా న స్వాభావికీతి అదోషః. ఆ బయట ఉన్నవేవున్నాయో, బయట బయట ఉన్న ఆనందమయ కోశానికి అంటే స్థూల శరీరానికి లోపల ఉన్న మిగిలిన రూపాలన్నిటికి శరీరాలు, అవయవాలు వాటికి సుఖాలు, దుఃఖాలు, శోకాలు, మోహాలు ఏమైనా ఉండొచ్చు. అవన్నీ ఆ ఉపాధుల వల్ల కలిగినవి. అయితే ఈ ఆనందమయ కోశము వాటితో కూడి ఉన్నందుకు అట్లా ఉన్నట్టుగా కనిపించొచ్చు గానీ, ఆ అవయవాలు, ఆ ఉపాధులు, ఆ గుణాలేవైనా సరే ఆనందమయానికి స్వాభావికమైనవి కావు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా నేను 2 సార్లు చెప్పాను. అన్నమయ కోశానికి జరామరణాలు, ప్రాణమయ కోశానికి ఆకలి, దప్పికలు, మనోమయ కోశానికి సుఖదుఖాలు, విజ్ఞానమయ కోశానికి శోకమోహాలను ఇంతవరకే చెప్తూ ఆపుతున్నాను. ఎందుకు అంటే ఆనందమయ కోశానికి చెప్పుకో కావాలంటే ప్రియము చెప్పుకో, దానికి మోదం చెప్పుకో, ప్రమోదం చెప్పుకో, ఏమైనా అవయవాలు చెప్పుకో ఏదైనా ఒకటే గదా! స్వాభావికంగా దానికి వేరు వేరు లక్షణాలు లేవు. దానికి ఉపాధులు లేవు. కాబట్టి అందులో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నా గూడా చెప్పే ఆనందాన్నే ఆనందము, సంతోషము, సుఖము, మోదము, ప్రమోదము అని నువ్వు వేరు వేరు పేర్లు పెట్టుకుంటే రకరకాలుగా అంగాలు ఉన్నట్టుగా కనిపిస్తే గూడా ఉన్నదంతా ఒక్కటే గదా! ఇక్కడ ఏది చెప్పుకున్నా సరే మనము రకరకాలుగా దానికి ఏవో ఉన్నాయి అంగాలని చూపించుకున్నా గూడా ఉన్నవి మాత్రం ఒకటే గదా! దానికి ప్రియము శిరస్సు, మోదము పక్షము, ప్రమోదం పక్షం అంటే ప్రమోదమైన, మోదమైన, ప్రియమైన అంతా ఆనందమే గదా! ఉన్నదొకటే దానికి ఏ పేరు పెట్టి పిలిచినా గూడా. కాబట్టి తప్పేమీ లేదు. అట్లా అనుకున్నా గూడా తప్పు లేదు. అయినా గూడా అట్లా అనుకున్నా గూడా అది ముఖ్యాత్మే. దోషమేం లేదందులో. శారీరత్వమపి ఆనందమయస్య అన్నమయాది శరీర పరంపరయా ప్రదర్శ్యమానత్వాత్ న పునః సాక్షాత్ శారీరత్వం సంసారివత్. శారీరత్వము ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఉన్నది. ఆనందమయ కోశం పైన ఉన్న ఏ రూపాలున్నాయో విజ్ఞానమయము, మనోమయము, ప్రాణమయము, అన్నమయము అన్నవన్నీ దానికి శరీరాలని అనుకోవాలంటే, మరి శరీరం ఉంటే కష్టమవుతుంది గదా! సాకారం అవుతుంది గదా! అంటే పరంపరలో చెప్తూ వస్తూ ఉన్నారు. పరంపరని ప్రదర్శించడం కోసం మాత్రమే. వాటన్నిటికి ఉన్నాయి, ఉన్నాయని చెప్పడానికి చూపించడం కోసం మాత్రమే గానీ, దీనికి సాక్షాత్తుగా శరీరం ఉన్నదని చెప్పలేము. ఆనందానికి శరీరం ఏమున్నది? ఆనందానికి ఒక రూపం ఉన్నదా? దానికొక శరీరం ఉన్నదా? దానికి అవయవాలున్నాయా? ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటే ఉంటుందది. సంసారిలాగా అదెందుకుంటుంది? తస్మాత్ కాబట్టి ఆనందమయః పరః ఏవ ఆత్మ. కాబట్టి ఆనందమయం అంటే పరాత్మగానే మనం అర్థం చేసుకోవాలి. అదెక్కడ చెప్పినా వేదము ఆనందమయం అనగానే పరాత్మ గురించే చెప్తున్నది. అది వేరే దాని గురించి ఏమీ చెప్పట్లేదు అని మనము ఆ సూత్రంతోటి చూసుకున్నాము. ఇప్పుడు 13వ సూత్రంలో మన పూర్వపక్షికి మళ్ళీ ఒక అనుమానమొచ్చింది. వికార శబ్దాత్ వికార శబ్దం ఉన్నది కదండీ మరి. వికార శబ్దంతోటి న ఇతి చేత్ అది ఆనందమయము కాదేమో! ఆనందమయము అంటే పరబ్రహ్మము అని చెప్పాలంటే, మయము అని ఒకటున్నది కదండీ మధ్యలో. మయం అంటే వికారము. కాబట్టి కాదేమో అంటే
మన సిద్ధాంతి నా కాదు. దాన్నట్లా చూడొద్దు. మయము అన్నప్పుడు వికారమని చూడొద్దు. మయము అంటే ప్రాచుర్యమని చూడాలి. ప్రాచుర్యమని చూడాలి దాన్ని. వికారమని చూడరాదు అని మన సిద్ధాంతి చెప్తున్నారు. అది ఈ సూత్రము. వికార శబ్దాత్ నైతి చేత్ న ప్రాచుర్యాత్. వికార శబ్దాన్నేతి చేత్ న ప్రాచుర్యాత్ అని ఆ సూత్రము. ఆ సూత్రాన్ని, ఆ భాష్యాన్ని చూసుకుందాం. అత్ర ఆహా ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే ఆనందమయః పరః ఆత్మ న భవితుమర్హతి. ఆనందమయం అంటే పరాత్మ అవ్వడానికి వీల్లేదు అని మన పూర్వపక్షి ఒక ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. తస్మాత్ ఆనందమయః పరాత్మ అంటే ఆనందమయః పరాత్మ న భవితుమర్హతి. ఆనందమయమే పరాత్మ అని ఆయన చెప్తే సిద్ధాంతి అని చెప్తూ ఆ 12వ సూత్రానికి భాష్యాన్ని ముగిస్తే మన పూర్వపక్షి కుదరదు, అవ్వదు అని చెప్తున్నారు. అప్పుడు మన సిద్ధాంతి కస్మాత్ ఎందుకు అని అడిగితే మన పూర్వపక్షి వికార శబ్దాత్, వికార శబ్దం అని ఉన్నది కదా అందుకని, ప్రకృతి వచనాత్ అయం అన్యః శబ్దః వికారవచనః సమధిగతః ఆనందమయః ఇతి మయటః వికారత్వాత్ తస్మాత్ అన్నమయాది శబ్దవత్ వికార విషయః ఏవ ఆనందమయ శబ్దః ఇతి చేత్. ఇప్పుడు ఆనందమయః అనున్నది, మయము అనున్నది అందులో మధ్యలో. మయము అన్నది ప్రకృతి వచనము, ప్రకృతికి సంబంధించిన విషయము. ఎందుకు అంటే ఇప్పుడు మయము అంటే వికారము, ప్రకృతికే ఉంటాయి వికారాలు. కాబట్టి ఇక్కడ మళ్ళీ పోనీ ఆనందం బ్రహ్మ అని చెప్పవయ్యా నువ్వు. వేదము చాలా చోట్ల ఆనందం బ్రహ్మ అని చెప్పింది. అవును కరెక్టే. ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అని ఆనందం బ్రహ్మ అని చెప్పింది. అవును నిజమే. ఆనందం బ్రహ్మ వరకు మేము ఒప్పుకుంటాం. ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అంటే నువ్వెన్ని సార్లు అంటే మేము అన్ని సార్లు అంటాము. నువ్వు తైత్రీయం అంటే తైత్రీయం, నువ్వు బృహదారణ్యకం అంటే బృహదారణ్యకం. ఆనందం బ్రహ్మ వరకు మేము ఒప్పుకుంటాము. ఇక్కడ ఆనందమయః అనున్నది. మయమనున్నది గదా! మయము అంటే వికారం అని అర్థం దానికి. అది ప్రకృతికి సంబంధించిన విషయము. ఇప్పుడు ఆనందమయః ఇతి అన్నప్పుడు, ఆనందమయం అన్నప్పుడు మయముందా అందులో? అది వికారం అన్న అర్థంతో కూడి ఉంటుంది. తస్మాత్ కాబట్టి అన్నమయాది శబ్దవత్ అందుకని అన్నమయము అంటే అన్నముగా మారింది. అన్నము మారి ఈ రూపంగా ఉన్నది అని దానర్థము. ఆ రకంగా వికార విషయం గదా ఇది. ఏవ ఆనందమయ శబ్దము. ఇది గూడా వికారాలు చెందింది, మార్పు చెందింది అని ఉంటుంది. ఇప్పుడు మనము బంగారుమయము అన్నామనుకోండి. ఈ ఆభరణము బంగారుమయము అంటే బంగారము మార్పు చెంది ఈ ఆభరణంగా ఉన్నది అని దానర్థం. లేదా అన్నమయము అంటే అన్నము మార్పు చెంది ఈ రూపంగా ఉన్నది అని అర్థము. ఇప్పుడు అట్లానే ఆనందమయము అంటే ఆనందము మార్పు చెంది ఈ రూపంగా ఉన్నది అని చెప్పుకోవాలి. అంతేగాని ఆనందమే బ్రహ్మ అని ఎట్లా చెప్తావు నువ్వు? ఆనందము వికారం చెందింది. ఆనందం మారి ఇట్లా ఉన్నది అని చెప్పాల్సొస్తుంది. కాబట్టి కుదరదది అట్లా చెప్పడానికి నువ్వు. పరాత్మ గురించి చెప్పడానికి వీల్లేదు. ఆనందం బ్రహ్మ అనుకో కావాలంటే. కానీ ఆనందమయం అంటే గూడా బ్రహ్మ అంటే మేము ఒప్పుకోము. మయము అంటే వికారం మరి అని వాళ్ళు పూర్వపక్షులు చెప్పారు. అప్పుడు మన సిద్ధాంతి ఏమంటున్నారంటే నా కాదు. ప్రాచుర్యార్థే అపి మయటః స్మరణాత్. వికారం ఒకటే గాదు. ప్రాచుర్యము చాలా ఎక్కువగా ఉండడము అన్న అర్థంతో కూడా మయట్ అన్న ప్రత్యయాన్ని వాడుకోవచ్చు. తత్ ప్రకృతవచనే మయట్ అని పాణిని సూత్రం ఒకటున్నది. ఇందులో మన పాణిని సూత్రాలు అష్టాధ్యాయి.comలో ఉంటాయి. అప్పుడప్పుడు నేను రిఫర్ చేస్తుంటాను. తత్ ప్రకృతవచనే మయట్ అని ఆ సూత్రం ఒకటుంటుంది. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ప్రాచుర్యం అస్మిన్ సందర్భే ప్రాతిపదికాత్ స్వార్థే మయట్ ప్రత్యయః భవతి.
ప్రాచుర్యం అంటే చాలా ఎక్కువగా ఉండడం. ఏదో అన్నమయం అన్నప్పుడు చాలా అన్నంగా ఉన్నది అని అర్థము. లేదా అపూపమయం అంటే చాలా ఏవో అప్పాలుగా ఉన్నది. ఇక్కడ పకోడీలని రాశారు. చాలా పకోడీలుగా ఉన్నది. చాలా పకోడీలున్నాయి అని చెప్పేప్పుడు అపూపమయం అని చాలా అన్నం ఉన్నది అంటే అన్నమయమై ఉన్నది అని అట్లా చెప్పుకోవచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి చెప్పారు. కాబట్టి మన పాణిని వ్యాకరణ సూత్రం ప్రకారమే ప్రాచుర్యం అన్న అర్థంతో దాన్ని వాడుకోవచ్చు. వికారం ఒకటే గాదు. ప్రాచుర్యం అని గూడా దానికొక అర్థం ఉన్నది. చాలా ఎక్కువగా ఉన్నది అని గుర్తు జేసుకో ఆ సూత్రాన్ని. తత్ ప్రకృతవచనే మయట్. ఇతిః ప్రచురతాయామపి మయట్ స్మర్యతే. చాలా ఎక్కువగా ఉన్నది. పూర్తిగా దాంతో నిండి ఉన్నది అన్నప్పుడు కూడా మయము అన్న ప్రత్యయాన్ని వాడొచ్చు. యథా అన్నమయః యజ్ఞః. ఆ యజ్ఞము మొత్తము అన్నమయమై ఉన్నది అంటే ఎక్కడ పడితే అక్కడ అన్నాలు దానాలు చేస్తూ ఉన్నారు. భోజనాలన్నీ వడ్డిస్తున్నారు ఆ యజ్ఞంలో అని చెప్పాలన్నప్పుడు, ఆ యజ్ఞం అంతా అన్నమయమై ఉన్నది అని జెప్తారు. ఇతి అన్నప్రచురః ఉచ్యతే. ఆ రకంగా అన్న ప్రాచుర్యం ఎంత ప్రాచుర్యం అంటే చాలా ఎక్కువగా ఉన్నది పూర్తిగా అంతటా ఎక్కడ పడితే అక్కడ అదే ఉన్నది అని చెప్పాలన్నప్పుడు అట్లా వాడుతూ ఉంటారు. అదే విధంగా ఆనంద ప్రచురం బ్రహ్మానందమయః ఉచ్యతే. కాబట్టి బ్రహ్మానందమయము అంటే ఆ బ్రహ్మానందమయం పూర్తిగా ఆనందం స్వరూపమై ఉంటే దాంతో నిండి ఉంటే అది బ్రహ్మానందం, ఆనందమయం అని చెప్పొచ్చు. ఆనంద ప్రచురత్వం చ బ్రహ్మణః మనుష్యత్వాత్ ఆరభ్య ఉత్తరస్మిన్ స్థానే శతగుణః ఆనందః ఇత్యుక్త్వా బ్రహ్మానందస్య నిరతిశయత్వాత్ అవధారణాత్ తస్మాత్ ప్రాచుర్యార్థే మయట్. ఆనందం బాగా ఎక్కువగా ఉండడం వల్ల అది బ్రహ్మానందం అయి ఉన్నది. అది ఆనందమయము అంటే మొత్తం బ్రహ్మానందం మొత్తం ఆనందంతో నిండి ఉన్నది అని అర్థం. అది చెప్పడం కోసం మళ్ళీ మన ఉపనిషత్తే మనుష్యత్వాత్ మనుష్యానందం దగ్గర నుంచి మొదలుపెట్టి, గంధర్వానందం దగ్గర నుంచి, దేవానందం దగ్గర నుంచి ఇంకేంటో ఆనందాలన్నీ చెప్తూ ఆ రకంగా అరభ్య మొదలుపెట్టి ఉత్తరస్మిన్ ఇంగ తర్వాత దానిపైన అని ఒక్కొక్క స్థానాన్ని చూపిస్తూ మనుష్యానందం కన్నా దానికన్నా ఒక 100 రెట్లు పైనున్నది ఇంకేంటో ఋష్యానందమో ఏంటో దాని తర్వాత 100 రెట్లు గంధర్వానందం దాని తర్వాత 100 రెట్లు అని చెప్తూ ఇంక చివరికి బ్రహ్మానందము చెప్పి ఇంకక్కడికి ఆపేసిందది. బ్రహ్మానందం వరకు చెప్పి ఇంక తర్వాత ఇంకేం చెప్పలేదది. అక్కడికి ఊరుకుందింక. కాబట్టి నిరతిశయత్వాత్ దాని తర్వాత ఇంకేమీ లేదు గాబట్టి బ్రహ్మానందం ఇంక ఫైనల్ అల్టిమేట్ ఆనందం. ఇంక దాన్ని మించిన ఆనందం లేదంటే మొత్తం ఆనందంతో నిండి ఉన్నది అని అర్థం. కాబట్టి మయము అన్నప్పుడు ప్రాచుర్యార్థంలోనే తీసుకోవాలి గానీ, దాన్ని వికారం అన్న అర్థంలో తీసుకోవడానికి వీల్లేదు. ఏదో బంగారం వికారం చెంది ఆభరణాలైనట్టు గాదు. ఏదో బ్రహ్మ వికారం చెంది ఆనందం గాలేదు. మొత్తం బ్రహ్మమంతా ఆనందమై ఉన్నది అని చెప్పడం కోసమే ఆనందమయమని చెప్తాము. దాన్నట్లా వాడాలి అని ఆ 13వ సూత్రం చెప్తూ ఉన్నది. ఆ తర్వాత 14వ సూత్రంలో చూద్దాము. తత్ హేతు వ్యపదేశాత్ చ. పైగా మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే ఇంకొక రకంగా గూడా దీన్ని చూద్దాము. తత్ హేతువు ఆ ఆనందానికి హేతువు కూడా ఇదే. కారణం గూడా ఇదే. బ్రహ్మము మొత్తము ఆనంద స్వరూపమై ఉన్నది. ఆనందమయమై ఉన్నది. పూర్తిగా ఆనందమై ఉన్నది. అయినా కూడా అంత మాత్రమే గాదు ఆనందాన్ని ఇస్తుంటుంది కూడా. ఆనందాన్ని ఇవ్వాలి అంటే అంతకన్నా ఎక్కువ ఆనందమై ఉండాలి. వాడికి బాగా ఎక్కువ జ్ఞానం ఉంటేనే వాడు కొంత జ్ఞానాన్ని ఇవ్వగలడు. వాడు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే వాడికి అంతకన్నా ఎక్కువ జ్ఞానం తెలిసుండాలి. వాడు కొంత ధనం ఇచ్చాడంటే వాడికి అంతకన్నా ఎక్కువ ధనం ఉండాలి. అట్లానే వాడు కొంత ఆనందం ఇచ్చాడంటే అంతకన్నా ఎక్కువ ఆనందం వాడికుండాలి. ఆ విధంగా ఆనందాన్ని ఇచ్చే లక్షణం ఉన్నందువల్ల ఉన్నది అని మన వేదం మనకు చెప్తూ ఉన్నందువల్ల, ఆ ఉపదేశం చేస్తూ ఉన్నందువల్ల కూడా ఆనందమే బ్రహ్మము.
ఇతశ్చ ప్రాచుర్యార్థే మయట్. ఇక్కడ కూడా మళ్ళీ ప్రాచుర్యార్థంలోనే చాలా ఎక్కువగా ఉంటేనే పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు. యస్మాత్ ఆనందహేతుత్వం బ్రహ్మణః వ్యపదిశతి ఇతి శృతిః. మన శృతి వేదం గూడా బ్రహ్మమే ఆనందానికి హేతువు, కారణము అని ఉపదేశిస్తూ ఉంటుంది. అదేం చెప్తుంది? ఏషః హి ఏవ ఆనందయాతి. ఈ బ్రహ్మమే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఏషః ఇదే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని ఆనందయతి ఇత్యర్థః. ఆనందింపజేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. యః హి అన్యాన్ ఆనందయతి సహ ప్రచురానందః ఇతి ప్రసిద్ధం భవతి. ఎవడైతే ఆనందాన్ని ఇవ్వగలడో వాడు అంతకన్నా ఎక్కువ పూర్తిగా ఆనందంతోటి నిండి ఉండాలి. వాడు పూర్తిగా దుఃఖంలో నిండి ఉంటే వాడు పక్కన వాళ్ళకు కూడా దుఃఖమే కలిగిస్తుంటాడు. అట్లానే వీడు పూర్తిగా ఆనందంతో నిండి ఉంటేనే గదా పక్కన వాడికి ఆనందం ఇచ్చేది. ఇది ప్రసిద్ధమే గదా లోకంలో గూడా. యథా లోకే యః అన్యేషాం ధనికత్వం ఆపాదయతి సహ ప్రచురధనః ఇతి గమ్యతే. ఈ లోకంలో గూడా ఎవడైనా పక్కన వాడికి డబ్బులిచ్చాడంటే, పక్కన వాడు ధనికుడయ్యేందుకు వీడు చాలా డబ్బులిచ్చాడంటే, వీడి దగ్గర అంతకన్నా ఎక్కువ ఉంటేనే వాడు ఇవ్వగలిగేది. ఇది తెలుస్తూనే ఉన్నది గదా! అదే రకంగా తద్వత్ తస్మాత్ ప్రాచుర్యార్థేపి మయటః సంభవాత్ ఆనందమయః పరః ఏవ ఆత్మ. అందుకనే మయట్ అన్న ప్రత్యయము వాడి ఇక్కడ మయః అని మార్చడము ప్రాచుర్యార్థంలోనే వాడుతూ ఉన్నాము. అదే అందుకనే సంభవించింది అక్కడ ఆ పదము. ఆనందమయం అంటే అందుకనే పరాత్మ ఏవ. పరాత్మ గురించే చెప్తున్నది వేదము ఆనందమయం అన్నప్పుడు. ఇంకో మంత్రంతో చూద్దాం పట్టు. మాంత్రవర్ణికం ఏవచ గీయతే. ఇక్కడ మంత్రవర్ణంలో కూడా 1, 2 గాదు. అప్పటినుంచి నేను పైకి కిందికి తిప్పుకుంటూ ఇన్ని అనువాకాలు చూపిస్తూ ఉన్నాను. పైన ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఈ బ్రహ్మానందవల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి, కింద మళ్ళీ తర్వాత భృగువల్లి వరకు అదే విషయం చెప్తూ ఉన్నది మన వేదము. ఇదొక్కటే విషయం మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మొత్తం ప్రకరణమంతా అసలు ఈ సెక్షన్స్ మొత్తం అంతా అదొక్కటే విషయం మాట్లాడుతూ ఉన్నది. అదే విషయం గానం చేస్తున్నది. అదే మాట చెప్తున్నది వేదము. కాబట్టి గూడా ఆనందమయం అంటే పరాత్మనే. పరాత్మ గురించి చెప్పే సెక్షన్‌లో ఇంకొక వేరే విషయం గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇతశ్చ ఆనందమయః పరః ఏవ ఆత్మ. కాబట్టి ఇంకొక రకంగా చూద్దాము. ఆనందమయం అంటే పరాత్మే. ఎందుకు? ఎందుకంటే యస్మాత్ బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవేత్త పరాన్ని పొందుతాడు అని ఉపక్రమ్య మొదలుపెట్టి, ఎక్కడ ఈ రకంగా మొదలుపెట్టింది మన తైత్తిరీయ ఉపనిషత్తు? ఇక్కడ మన బ్రహ్మానందవల్లి మొదలవుతూ ఉండగానే బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. అదే మళ్ళీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలుపెట్టింది. అసలది చెప్పడం మొదలుపెట్టడమే బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని మొదలుపెట్టింది. అని ఉపక్రమించి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తూ ఇత్యాస్మిన్ మంత్రే యత్ ప్రకృతం బ్రహ్మ సత్య జ్ఞాన అనంత విశేషణైః నిర్ధరితం. ఈ మంత్రంలో దేని గురించి చెప్పబోతున్నదో దాని గురించి ముందు నిర్ధారించింది. ఇదిగో ఈ విషయం చెప్పడానికి ఈ బ్రహ్మానందవల్లిని మొదలుపెట్టాను అన్నది చెప్తూ బ్రహ్మ గురించి చెప్తాను. ఆ బ్రహ్మ ఎవరు అంటే సత్యం జ్ఞానం అనంతం. దాని గురించి చెప్తానని ఇక్కడ ఈ మొత్తం చెప్పిందంతా బ్రహ్మ గురించే. కాబట్టి బ్రహ్మ గురించే చెప్తున్న సెక్షన్‌లో ఆ మొత్తం ప్రకరణంలో బ్రహ్మ గురించి కాకుండా ఇంకో దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది? కాబట్టి ఆనందమయం అంటే బ్రహ్మమే, పరాత్మ. ఇప్పుడు సత్యజ్ఞానం అనంతమని విశేషణాలన్నిటితో అది ఆ విధంగా నిర్ధారించి ఏ బ్రహ్మ గురించి చెప్పదలుచుకున్నదో ఆ ప్రస్తావింపబడుతూ ఉన్న బ్రహ్మ గురించి చెప్పి యస్మాత్ ఆకాశాది క్రమేణ స్థావర జంగమాని భూతాని అజాయంత యచ్చ భూతాన్ని సృష్ట్వా తాని అనుప్రవిశ్య గుహాయాం అవస్థితం సర్వాంతరం యస్య విజ్ఞానాయ
అన్యః అంతరః ఆత్మ అన్యః అంతరః ఆత్మ ఇతి ప్రక్రాంతం తత్ మాంత్రవర్ణికం ఏవ బ్రహ్మ ఇహ గీయతే. అదేం చేస్తుంది ఇక్కడి నుంచి ఈ ప్రకరణం అంతా మనం తప్పకుండా కూర్చొని నెమ్మదిగా చదువుకుందాము. ఇప్పుడు చదువుకుంటూ ఉన్న ఈశావాస్యం కాగానే ఇదే మొదలు పెడతాము. ఇప్పుడు అదేం చేసింది ముందు అస్మిన్ మంత్రే ఈ మంత్రాల సమూహంలో ప్రకృతం బ్రహ్మ గురించి నిర్ధారిస్తూ యస్మాత్ ఏదైతే ఆకాశాది క్రమేణ ఆకాశం మొదలుపెట్టి క్రమంగా స్థావర జంగమాల వరకు భూతాలన్నింటినీ అది పుట్టిస్తూ వచ్చింది. ఏదైతే భూతాలని సృష్టిస్తూ వాటిలోకి ప్రవేశించింది. వాటిలోకి ప్రవేశించి వాటి గుహాయాము వాటి లోపలికి వెళ్ళి కూర్చున్నది. అన్నింటికీ లోపల ఉన్నది. ఏదైతే విజ్ఞానమయం అనేది చెప్పుకుంటున్నామో దానికి కూడా లోపల అన్యః వేరుగా అంతరంగా దానికి అన్యంగా అంతరంగా లోపల ఒకటి ఉన్నది. అది ఆత్మ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నది అది. ఈ రకంగా ప్రక్రాంతం మొదలుపెట్టి అది తత్మాంత్రవర్ణికం ఏవ మొత్తం మంత్రాల సమూహం మొత్తం ఆ బ్రహ్మ గురించే చెప్తూ ఉన్నది. అసలు దాని సబ్జెక్ట్ కాంటెక్స్ట్ మొత్తం దాని గురించే. అక్కడంతా బ్రహ్మ గురించే గీయతే అది గానం చేస్తూ ఉన్నది. కాబట్టి అన్యః అంతరః ఆత్మానందమయః అన్యోంతరాత్మానందమయః అని చెప్తూ ఉన్నది ఎవరి గురించి? పరబ్రహ్మం గురించి. మంత్ర బ్రాహ్మణయోః చ ఏకార్థత్వం యుక్తం అవిరోధాత్. ఆ మంత్రాలు ఇప్పుడు మనం చూసుకుంటున్న మంత్రాలు ఏవున్నాయో వాటికి ఆ బ్రాహ్మణానికి ఆ మంత్ర ప్రకరణానికి మొత్తానికి ఆ మంత్రాలు ఉన్న ఈ మొత్తం బ్రాహ్మణం ఏదున్నదో వేద భాగము దానికి మనం ఇప్పుడు చూసుకుంటున్న మంత్రాలకు ఏమీ విరోధం లేదు. రెండు ఒకటే విషయం చెప్తూ ఉండడం వల్ల ఏకార్థం చెప్పడమే యుక్తము. ఆ రెండు ఒకటే విషయం గురించి చెప్తున్నాయని మనము నిర్ణయించుకోవడం తగిన పని. ఆ రెండు వేరే వేరే విషయాల గురించి ఎట్లా చెప్తాయి? అక్కడ మొత్తం చెప్తున్నదంతా ఒకటే విషయం గురించి అయితే అన్యథా హి ప్రకృత హాన అప్రకృత ప్రక్రియే స్యాతాం. లేకపోతే ఏమైతుంది అట్లా చేయకపోతే మంత్రాలు ఒకటి చెప్తున్నాయి, ఆ వేద భాగం ఒకటి చెప్తున్నది అంటే ప్రకృత హాని ప్రస్తావింపబడుతున్న విషయము చెడిపోతుంది. అప్రకృత ప్రక్రియే అక్కర్లేని పక్కన విషయాలన్నిటిని తీసుకొచ్చి ఇందులో మనం అజ్యూమ్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ రెండు దోషాలు కలుగుతాయి. చెప్తున్న విషయము బ్రహ్మ గురించి, అక్కడ ఏది చెప్పినా బ్రహ్మ గురించే. నచ అన్నమయాదిభ్యః ఇవ ఆనందమయాత్ అన్యః అంతరః ఆత్మ అభిధీయతే. కాబట్టి అన్నమయము మొదలుగా ఉన్న రకరకాల మిగిలినవేవున్నాయో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలు ఇవన్నీ ఆనందమయాన్ పైన ఉన్నాయి. వీటన్నిటికి లోపల మన ఆనందమయం ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నది ఆత్మ అని చెప్తూ ఉన్నది మన వేదము. చెప్పి అక్కడ కూరుకోలేదు. అదేం చేసింది? ఏతన్నిష్టా ఏవ చ సా ఏషా భార్గవి వారుణి విద్య అని వదిలిపెట్టేసింది ఇంకా. అదేం చెప్పింది? అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము వీటన్నిటికి లోపల ఆనందమయము అని చెప్పి ఆనందమయానికి లోపల అని ఇంకొకటి ఏదో చెప్పలేదు ఇంకా. ఇక్కడికి ఆపేసింది దాన్ని మొత్తానికే. ఇదిగో ఇంతే విషయము సాయేష భార్గవి వారుణి విద్య, ఇదిగో ఇదే భార్గవి విద్య వారుణి విద్య ఇంకింతే అన్నది అక్కడికి ముగించేసింది. ఒకవేళ ఇది కాకుండా ఆనందమయము పరాత్మ కాకుండా ఇంకేదైనా ఉండి ఉంటే మళ్ళీ పరాత్మ దాకా చెప్పాలి కదా. కాబట్టి ఆనందమయ తర్వాత ఇంకా దాని లోపల ఇంకొకటి ఉన్నది అని మళ్ళీ ఇంకేదైనా చెప్పాలి. ఏం చెప్పలేదు, అది అక్కడికి ముగించేసింది ఆ మొత్తం ప్రకరణము. అది మన వేదము ఆ రకంగా మొదలుపెట్టి ఇక్కడ బ్రహ్మానందవల్లిని అక్కడ ముగించి భృగువల్లిని మొదలుపెట్టి భృగువను ఉన్నాడు వరుణుల వారి కొడుకు వారుణి. ఆయన వాళ్ళ నాన్నగారు తండ్రి గారైన వరుణుడి దగ్గరికి వెళ్ళి అదీహి నాకు చెప్పండి ఆత్మ గురించి పరబ్రహ్మం గురించి చెప్పండి గురువు గారు అని అడిగితే బ్రహ్మ గురించి చెప్పండి అనగానే ఇంకా ఆయన చెప్పడం మొదలు పెట్టారు. అక్కడ ఆ విధంగా చెప్తూ చెప్తూ చివరికి మనవాడికి అర్థమైపోయింది. ఆయన చాలా అడిగాడు పాపం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి తృతీయ వల్లిలో భృగువల్లిలో భగవః బ్రహ్మ అదీహి అని అడిగాడు. అదీహి భగవః బ్రహ్మ ఇది
మళ్ళీ అక్కడి నుంచి అదీహి భగవః బ్రహ్మ ఇతి, ఆ తర్వాత మళ్ళీ అదీహి భగవః బ్రహ్మైతి, మళ్ళీ అదీహి భగవః బ్రహ్మైతి, అదీహి భగవః బ్రహ్మైతి అని అడుగుతూ ఉన్నాడాయన. అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే చివరికి ఇక్కడికి రాగానే పంచమ అనువాకం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అనువాకంలో షష్టంలో ఆయనకర్థమైపోయింది. ఆయన ఆనందః బ్రహ్మ ఇతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. దాంతో అయిపోయిందింక. సా ఏషా భార్గవి వారుణి విద్య. ఇంకింతే. ఈ బ్రహ్మ విద్య ఇంతే. ఆనందమే బ్రహ్మ అని తెలుసుకోవడంతో ఆ బ్రహ్మ విద్య పరిపూర్ణమయ్యింది అని అక్కడికి ఊరుకున్నది. ఇంక అక్కడికి ముగించేసింది మొత్తం మన వేద భాగము. దాంతో మనకేమర్థమైంది? ఆ తర్వాత ఇంకేంటో వేరేదేమీ లేదు. ఇంక అదే పరాత్మ. తస్మాత్ కాబట్టి ఆనందమయః పరాత్మ ఏవ. కాబట్టి ఆనందమయం అంటే పరాత్మ గురించే చెప్తున్నది వేదము అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాక ఇంకొక విధంగా గూడా దీన్ని చూద్దాము. ఇతశ్చ ఆనందమయః పరః ఏవ ఆత్మ న ఇతరః. ఆనందమయం అంటే పరాత్మే. వేరేది ఇంక ఉండడానికి వీలు గూడా లేదు. వేదం ఇంకేమీ చెప్పలేదు, అక్కడికి ఆపేసింది గాబట్టి ఆనందమయమే పరాత్మ అని మనకర్థమయ్యింది. కానీ అంత మాత్రమే గాదు. వేదం ఇంకేం చెప్పలేదు గాబట్టి అక్కడ ఆపేసింది గాబట్టి అది పరాత్మ అని మనం అనుకోని ఊరుకోక్కర్లేదు. వేరేది అవ్వడానికి అవకాశం గూడా లేదు. అది గూడా చూద్దాము. ఇతరః ఈశ్వరాత్ అన్యః సంసారి జీవః ఇత్యర్థః. న ఇతరో అనుపపత్తేః అని ఆ సూత్రము. ఇతరము వేరేది నా అనుపపత్తేః కుదరను గూడా కుదరదు. వేరేది ఆనందమయం అవ్వడానికి అవకాశం కూడా లేదు అని ఆ సూత్రము. ఇతరం అంటే ఏంటి? ఈశ్వరాత్ అన్యః. ఈశ్వరుడు కాక సంసారి, జీవుడు అని ఏ పేర్లతో పిలుస్తామో అది. ఆ ఇతరం వేరేది. అది అయ్యేందుకు ఆనందమయమైన ఆ పరాత్మ అయ్యేందుకు అవకాశం గూడా లేదు. ఎందుకు అంటే న జీవః ఆనందమయ శబ్దేన అభిధీయతే. జీవాన్ని ఆనందమయ శబ్దంతో పిలవరు. జీవుడు దుఃఖమయుడు. వాడు దుఃఖంతో నిండి ఉంటాడు. దేనికో దానికి ఏడుస్తుంటాడు. వాడు దుఃఖమయుడు. లేదా వాడు జీవుడు సుఖ దుఃఖాలతో ఉంటాడు. ద్వంద్వాలతో. అంతేగాని జీవుడు ఎప్పుడు ఆనందమయుడవ్వడం మాత్రం అన్నది ఉండదు అని మన సిద్ధాంతి చెప్తే, మన పూర్వపక్షి కస్మాత్ ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే అనుపపత్తేః కుదరదు కాబట్టి. ఎందుకు కుదరదంటే ఆనందమయం హి ప్రకృత్య శ్రూయతే సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఇతి. సహ తపః అతప్యత. సహ తపస్తప్త్వా ఇదం సర్వం అసృజత. యతిదం కించ అని మళ్ళీ తైత్రీయోపనిషత్తే చెప్తున్నది. అదేం చెప్తున్నది? ఆనందమయం గురించి ప్రస్తావిస్తూ సహ అది అకామయత అనుకున్నది. బహుశ్యాం ప్రజాయేయేతి, నేను చాలా అవుతాను అనుకున్నది. సహ తపః అతప్యత, అది ఆలోచించుకున్నది. సహ తపః తప్త్వా, అది ఆ విధంగా ఆలోచించుకుని ఇదం సర్వం అసృజత, ఇది మొత్తం సృష్టించింది. యత్ ఇదం కించ, ఏ కొంచెం మొత్తం ఏదైతే అంతా ఉన్నదో ఈ జగత్తంతా అది సృష్టించింది అని తైత్రీయమే చెప్తున్నది. తత్ర ప్రాక్ శరీరాది ఉత్పత్తేః అభిధ్యానం సృజ్యమానానాంచ వికారాణాం స్రష్టుః అవ్యతిరేకః సర్వవికార సృష్టిః చ అన్న ఈ 3 కారణాలకి, ఏ 3 కారణాలకు? శరీరాత్ ఉత్పత్తేః ప్రాక్, శరీరాలు అసలు సృష్టించబడకన్నా ముందే అభిధ్యానం అది అనుకున్నది అంటే, అది అనుకున్న తర్వాత కదా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇది ముందున్నది. తర్వాత సృజ్యమానానాం వికారాణం, ఆ సృష్టింపబడ్డ వికారాలు ఏవైతే కార్యాలున్నాయో అవన్నీ స్రష్టలాగానే ఉంటాయి. స్రష్టకు వ్యతిరేకంగా, సృష్టించిన వాడికి వ్యతిరేకంగా లేవు. మూడో కారణం సర్వవికార సృష్టిః, ఆ మొత్తం కార్యాలన్నీ అదే కారణం నుంచి వచ్చాయి. అన్ని కార్యాలు అదే కారణం నుంచి వచ్చాయి. ఆ కార్యాలు కారణానికి వేరుగా లేవు. ఆ కారణమే కార్యాలన్నింటి గురించి ఆలోచించుకుని తయారు చేసింది. ఈ 3 కారణాలకి పరస్మాత్ ఆత్మనః అన్యత్ర న ఉపపద్యతే. ఆత్మకు వేరుగా, పరాత్మకు వేరుగా వేరేది ఇంకా ఏది ఉండేందుకు అవకాశం లేదు.
కాబట్టి గూడా ఆనందమయం అంటే ఇంక చివరికి అక్కడి దాకా వెళ్లి ఆగింది ఆనందమయం అంటే పరాత్మ ఒకటే. అక్కడి నుంచి అన్నీ వచ్చాయి కాబట్టి అని ఆ సూత్రంతో మనం తెలుసుకుంటున్నాము. దీంతో ఇవాల్టికి మనము ఈ 16 సూత్రంతో ఆపుదాము. ఇన్ని కారణాలకి మన తైత్తిరీయోపనిషత్తులో చెప్తూ ఉన్న ఆనందమయః అన్నది పరాత్మే. అది అముఖ్యాత్మ గాదు. అది ముఖ్యాత్మే. అముఖ్యాత్మల మధ్యలో ఉన్నా గూడా అది ముఖ్యమే. అది పరము. దాన్ని మించింది ఇంక లేదు. దాని తర్వాత ఇంకేంటి లేదు. అది కాక వేరేది లేదు. అదే ఆనందము అని మనము ఈ కొన్ని సూత్రాల్లో తెలుసుకున్నాము. ఇంకా అదే ఇంక కొన్ని సూత్రాల్లో చూసుకుంటూ వెళ్దాము 17వ సూత్రం దగ్గర నుంచి కూడా. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.